విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అత్యధిక జానపద చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు. ఆయన నటించిన జానపద చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో పంపిణీదారుల, థియేటర్ల యజమానులకు ఎన్టీఆర్ జానపద చిత్రాలు కామధేనువుగా నిలిచేవని చెప్పాలి. ఏ థియేటర్లోనైనా ఆ వారం సినిమా లేకపోతే వెంటనే ఎన్టీఆర్ జానపద చిత్రం ప్రింట్ తెప్పించి వెంటనే వేసేసేవారు. రిపీట్ రన్స్లోనూ ఎన్టీఆర్ చిత్రాలు సత్తాచాటేవి. రిపీట్ రన్లో ఓ జానపద చిత్రం రోజు 3 ఆటలతో 100 రోజులు ఆడడం నిజంగా ఒక రికార్డే. అటువంటి చరిత్ర సృష్టించిన సినిమా కంచుకోట. 1967 మార్చి 22న విడుదలైన ఈ జానపద చిత్రం అప్పటివరకు వచ్చిన ఇతర జానపద చిత్రాల కన్నా భిన్నంగా రూపుదిద్దుకుని విశేష ప్రజాదరణ పొందింది. కంచుకోటతోనే జిల్లాల వారీ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు ఆ చిత్ర నిర్మాత విశ్వేశ్వరరావు. తొలి విడతలో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో విజయవాడలోని విజయ టాకీస్లో కంచుకోట 100 రోజుల వేడుక జరిగింది. ఆ రోజుల్లో శతదినోత్సవాల్లో ముఖ్యులైన 4 మాత్రమే షీల్డ్స్ ఇచ్చేవారు. ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి సినిమాలో నటించిన అందరికీ షీల్డ్స్ ఇచ్చి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు నిర్మాత విశ్వేశ్వరరావు. రిపీటరన్లో 1975లో కంచుకోట చిత్రం మరోసారి విడుదలై హైదరాబాద్ శోభరా థియేటర్లో 100 రోజులు ఆడడం ఇప్పటికీ ఓ విశేషంగా చెప్పుకుంటారు. ఇలా ఒక జానపద చిత్రం 2 సార్లు 100 రోజులు జరుపుకోవడమన్నది మళ్లీ ఇప్పటిదాకా జరగనేలేదు. నటరత్న ఎన్టీఆర్ తన అద్భుత నటనతో విజయ విహారం చేసిన వెండితెర అద్భుతం కంచుకోట. ఎన్టీఆర్ బావ వి విశ్వేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తన కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆయన నిర్మించిన తొలి చిత్రమిది. బంకించంద్ర చటర్జీ రాసిన దుర్గేష్ నందిని, నవాబు నందిని అనే నవలలు ఈ చిత్రానికి ప్రేరణ. 4 పాత్రల మధ్య ప్రేమ, వాటి కథాంశం ఇందులో ఉంటుంది. ఉస్మాన్ పాత్ర రాకుమారి అయ్యేషను ప్రేమిస్తుంది. కాని ఆమె జగత్సింహకు మనసిస్తుంది. జగత్సింహ తిలోత్తమను ప్రేమిస్తుంటాడు. నవలలోని ఈ 4 పాత్రలను తీసుకుని వాటి చుట్టూ అందమైన కథల్లి స్క్రిప్ట్ తయారు చేశారు రచయిత త్రిపురనేని మహారథి. ప్రధానమైన ఈ 4 పాత్రలను కంచుకోట సినిమాలో కాంతారావు, సావిత్రి, రామారావు, దేవిక పోషించారు. ఈ సినిమాకు దర్శకుడిగా ఎవర్ని పెడదామని చర్చ వచ్చినప్పుడు తాతిని రామారావును తీసుకుందామని విశ్వేశ్వరరావు అనుకున్నారు. అయితే సిఎస్ రావు అయితే ఈ కథకు న్యాయం జరుగుతుందని మహారథి వాదించారు. మొదట విశ్వేశ్వరరావు ఒప్పుకోలేదు. కాని అన్ని వైపుల నుండి ఒత్తిడి రావడంతో అయిష్టంగానే అంగీకరించారు విశ్వేశ్వరరావు. అద్భుతమైన జ్ఞాపకశక్తి, అపారమైన తెలివితేటలు ఉన్న దర్శకుడు సిఎస్ రావు. కంచుకోట చిత్రం తర్వాత ఆయన విశ్వశాంతి సంస్థకు పర్మనెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. ఎన్టీఆర్ సెట్లోకి లాగానే అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ పేపర్ ఆయన చేతికిచ్చారు. ఆ సీన్లో మొదటి నుంచి చివరి వరకు హీరో డైలాగులే ఉంటాయి. మిగిలిన పాత్రలు మౌనంగా ఉంటాయి. ఆ డైలాగులు చదివేసరికి ఎన్టీఆర్కు ఏదో అనుమానం వచ్చింది. దర్శకుడు సిఎస్ రావును పిలిచి, క్లైమాక్స్లో డైలాగులు ఆరోహణ క్రమంలో ఉండాలి, కానీ ఓ గ్రాఫ్లా పైకి కిందకు ఊగుతున్నాయి అని అన్నారు. ఆయన కూడా దర్శకుడే కదా, ఏదో మూడ్లో రాసి ఉంటాడులే బావయ్య, మీ ధోరణిలో మీరు చెప్పేయండి అన్నారు విశ్వేశ్వరరావు. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మహారథి సెట్లో లేరు. అందుకే ఎన్టీఆర్ ఒప్పుకోకుండా, నోనో బ్రదర్, మహారథిగారు ఇలా రాయడానికి ఏదో పరమార్థం ఉండాలి, ఆయన్ని పిలిపించండి అని షూటింగ్ ఆపేశారు. మహారథికి కబురు వెళ్లి ఆయన సెట్టుకు వచ్చేసరికి 2 గంటలు పట్టింది. అంతవరకు ఓపికగా వెయిట్ చేశారు ఎన్టీఆర్. మహారథి రాగానే డైలాగ్ షీట్ చూపించి ఏమిటిది అని అడిగారు ఎన్టీఆర్. నేను మొదట ఈ సీను మరోలా రాద్దామని అనుకున్నాను. కాని ఈ సెట్టుకు వచ్చి చూసిన తరువాత నా ఆలోచన మారింది. ఎత్తైన ఆసనాల మీద విలన్లు కూర్చొని ఉన్నారు. దిగువన వరుసగా మెట్లున్నాయి. మీరు డైలాగు ఎంత గొప్పగా చెప్పినా వాళ్లు పైన, మీరు దిగువన ఉంటారన్న విషయం మర్చిపోకూడదు. పైనున్న వాళ్లను ఎలా డామినేట్ చేయాలా అని ఆలోచించాను. వాళ్ల అరాచకాలను ప్రశ్నిస్తూ మీరు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటారు. మధ్యలో ఆగి మీ ప్రశ్నలకు వాళ్లు చెప్పబోయే సమాధానాన్ని కూడా మీరే చెబుతారు. పై చివరి మెట్టు ఎక్కే వరకు వాళ్లు నోరు విప్పరు అని మహారథి వివరించారు. వెంటనే చాలా గొప్పగా ఉంది బ్రదర్ అని అభినందించారు ఎన్టీఆర్. కంచుకోట చిత్రంలో ఉదయ్ కుమార్, ధూళపాళ, ప్రభాకరెడ్డి, రాజనాల, సత్యనారాయణ, పద్మనాభం, రమణారెడ్డి, కాంచన, వాణిశ్రీ నటించారు. మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్గా కూడా పెద్ద హిట్. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు, సరసాల సుధాకర పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఎన్టీఆర్ గొప్పతనానికి సూటయ్యే పాట ఇది. మహేష్ బాబు నటించిన చిత్రానికి ఇదే టైటిల్గా ఎన్నుకోవడం విశేషం.
నిర్మాణపరంగా విశ్వేశ్వరరావు ఎక్కడా రాజీ పడలేదు. కంచుకోట నిర్మాణానికి ఆ రోజుల్లోనే 7 లక్షలు ఖర్చయ్యాయి. 1967 మార్చి 22న 30 కేంద్రాల్లో విడుదలైన కంచుకోట చిత్రం 7 రోజుల్లో 7 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. జిల్లాల వారీగా వ్యాపారం అనేది కంచుకోట చిత్రంతోనే ప్రారంభం కావడం మరో విశేషం. ఇప్పుడు విడుదలవుతున్న చిత్రాలకు రిపీటర్ అన్ననే మాటే లేదు. కానీ కంచుకోట చిత్రం రోజు 3 ఆటలతో హైదరాబాద్ శోభనా థియేటర్లో రిపీటరన్లో 100 రోజులు ఆడి 1975 డిసెంబర్ 5న శతదినోత్సవం జరుపుకుంది. ఏ జానపద చిత్రానికి దక్కని అరుదైన అదృష్టమిది. అలాగే ఆ రోజుల్లో విజయవాడ జైహింద్ టాకీస్లో ప్రతి ఏడాది విడుదలై బాగా నడిచిన చిత్రాల్లో కంచుకోట ఒకటి. జానపద చిత్రాల్లో సస్పెన్స్ అరుదు. కానీ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన తొలి జానపద చిత్రం కంచుకోట ఘన విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్ జానపద చిత్రాల్లో ఒక గొప్ప సినిమాగా కంచుకోట నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.